హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అసలు విశేషం ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే అండి. ఈ మ్యారేజ్ డేని వ్లాగ్ లాగా మీకు చేసి పెడుతున్నానండి. ఈరోజు నేను ఏమేం చేశాను మీతో పంచుకోవాలని ఈరోజు అంతటిని నేను వీడియో తీసి పెడుతున్నాను. పెద్ద గొప్పగా ఏం చేసుకోలేదులేండి, కానీ నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లోనే ఉంటూ అన్నీ చేసుకొని మీకు చూపించగలిగాను. ఏం వంట చేసాము, నేనేం చేశాను, ఎలా అనేది మీకు చూపిస్తామని వీడియో ఇది. సొరకాయ కూర చేశానండి ఈరోజు స్పెషల్గా. తర్వాత క్యాబేజీ ఫ్రై చేశాను. ఇంకోటి నాకు చాలా ఇష్టమైనది జున్ను పాలు దొరికాయి ఈరోజు. సరే ఈరోజు స్వీట్గా అదే చేసి అందరికీ పంచేద్దాం కదా అని అనుకున్నాను. నాకు ఒకటి పంచడం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఏదో ఒక సమయంలో నాకు నచ్చిన మంచి రోజులకి ఏదైనా ఒకటి నేను చేయాలనుకుంటే అది చేసేలాగా ఏదో భగవంతుడు కల్పిస్తున్నాడు. ఈరోజు ఆ పాలు దొరికాయి. సరే దాన్ని అందరికీ ప్రసాదం లాగా చేద్దామని చెప్పి ఇచ్చేసాను. ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికి ఇచ్చాను. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది చూడండి, ఆ అమ్మాయికి చీర ఇచ్చాను. అమ్మాయి చాకలోళ్ళ అమ్మాయి. చాకలోళ్ళకి మనం పెడితే చలువ చేస్తుంది, కడుపు చలువ అంటారు కదా. సరే ఆ అమ్మాయికి ఒక చీర, రైగు ముక్క అన్నీ పెట్టేసి తనకి ఇచ్చేసాను. తర్వాత ఇంకా ఇలా నార్మల్గా వంట అంతా చేసుకున్నాను. యోగా క్లాస్ అయిపోగానే వచ్చి వంట చేసుకుంటున్నాను. ఈ తర్వాత నేను ఈరోజు పారాయణ పెట్టుకున్నాను. ఈరోజు భీష్మాష్టమి కూడా అదని కదండి, అందుకనేసి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుందామని మా ఫ్రెండ్స్ మేము అనుకున్నాము. అందరూ వచ్చి మేము కలిపి చేసుకున్నాము. ఈరోజు అదే నాకు పూజ, వాళ్ళ ఆశీర్వాదమే అమ్మవార్ల ఆశీర్వాదం అనుకున్నాను. ఇంకా బయటకంటూ ఎక్కడికి వెళ్ళలేదండి. ఏమంటే మా వారు కొంచెం బిజీగా ఉన్నారు, లేట్ అవుతుంది రావడానికి. ఆయన మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే, వద్దు అని అనుకొని ఈరోజు ఇంట్లోనే ఇలాగ ఉండాలని ఇలాగే ప్లాన్ చేసుకున్నాను. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇబ్బందులని, అవసరాలని మనం కూడా అర్థం చేసుకుంటే కాపురం సవ్యంగా సాగుతుందండి. లేదంటే మనస్పర్ధలు, గొడవలు ఇలాగే వస్తుంటాయి. వాళ్ళ అవసరాలు అంటే వాళ్ళకి ఇబ్బందులు మనం గుర్తించి మనం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నామనుకోండి, మనకు కావాల్సింది, మనకు అనుకూలమైంది వాళ్ళు చేస్తారు. అలా ఒకరికొకరు అనుకుని ఇలాగా సర్దుకుపోతే కాపురం చాలా బాగుంటుందండి. అంతే, సర్దుకుపోవడమే మెయిన్. ముఖ్యంగా అంటే అందరికీ ఉంటాయి ఆశలు, కోరికలు విశేషమైన రోజుల్లో, కానీ అవతల వాళ్ళ ఇబ్బంది కూడా మనం గుర్తించాలి కదా. నార్మల్గా ఇంకోసారి వెళ్ళొచ్చు, ఏమైంది ఈరోజే వెళ్ళాలని ఏం లేదు కదా. అట్లాగా ఏదైనా ఉంటే మనం సర్దుకోవాలి, అంతేకాదు వాళ్ళ ప్లస్లను మనం ఎలా తీసుకుంటామో మైనస్లను కూడా అలాగే వాళ్ళు గుర్తించాలండి. మనం అలా గుర్తించినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు. అట్లా ఒకరికొకరు ఒక మంచి చెడు అన్నీ అర్థం చేసుకుంటూ సవ్యంగా పోతే కాపురం హ్యాపీగా ఉంటుంది. భార్యాభర్తల బంధం అంటే అదే కదా. వాళ్ళ కోసం మనం కొంత త్యాగం చేసి త్యాగరాజులు అయిపోయామనుకోండి, వాళ్ళు కూడా త్యాగరాజులు అయిపోతారు. ఎప్పుడంటే మనకు అవసరమైనప్పుడు. అదేంటి ట్రిక్కు. కాబట్టి అవసరమైనప్పుడు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది తెలుసుకుంటే హ్యాపీగా ఉండేస్తాం అందరం, అంతే కదా. మీరు కూడా ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తున్నాను, చేస్తూ ఉంటాను కూడా. మరి మీ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే సర్దుకుపోతారు కదా, ఎప్పుడు సర్దుకుపోండి, హ్యాపీగా తర్వాత ఉండొచ్చు మళ్ళీ కూడా. మళ్ళీ వాళ్ళ ఇబ్బందులు కూడా మనం గుర్తించాలి కదా, అప్పుడే కదా మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. అందుకే కదా రెండు భిన్న ధృవాలని భగవంతుడు ఏకం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎలా సర్దుకుపోయి జీవిస్తారా అని చూస్తుంటాడు ఆయన. కాబట్టి సర్దుకుపోయి మనం జీవిస్తూ ఉంటే నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా మనం ఆదర్శంగా ఉండొచ్చు. అదే మన వివాహ వ్యవస్థ, బంధం. అందుకే సరే, ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ ఫోటోలు తీసుకున్నానండి, ఈ శారీ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. అందరికీ ధన్యవాదాలండి.